వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో కొంతమంది రాత్రి సమయాల్లో ఉలిక్కిపడి నిద్రలేస్తుంటారు మరియు చిన్న అలికిడి విన్నా సరే బెంబేలెత్తిపోతుంటారు. ఇలాంటి భయాన్ని పోగొట్టడానికి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. రాత్రి సమయాల్లో ఉలిక్కిపడి లేవడం, చిన్న అలికిడి అయి సడన్గా లేచి కూర్చోవడం, ఇలాంటివన్నీ విన్నప్పుడు మనకు దిష్టి తగిలిందేమో, దిష్టి తగలడం వల్లనే ఇలా జరుగుతుందేమో అన్న అనుమానం అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు దిష్టి తగలడం వల్ల కూడా ఇలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాటన్నిటికీ కిచెన్లో ఉండే వెల్లుల్లితో పరిష్కరించవచ్చని మన పెద్దవాళ్ళు మంచి సలహా చెప్పారు. చాలామంది రాత్రిపూట ఉన్నట్టుండి భయపడి లేస్తారు. ఇక వారికి ససేమిర నిద్ర పట్టదు, భయంగా గడుపుతుంటారు. చిన్న అలికిడి అయితే బెంబేలెత్తుతారు. ఇంట్లో పెద్దలు ఉంటే దిష్టి తగిలిందేమో, దిష్టి తీయండి అంటూ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి తూతూ అంటూ దిష్టి తీస్తారు. ఇంట్లో ప్రతికూల శక్తి తాండవిస్తుంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయి ఫ్రెండ్స్. వెల్లుల్లితో ప్రతికూల శక్తిని తొలగించవచ్చని మనం తెలుసుకుందాము. మనం దిష్టి ప్రభావంతో ఉన్నప్పుడు లేదా దేనికైనా భయపడినప్పుడు తరచుగా రాత్రిపూట హఠాత్తుగా మేల్కొంటాము. ఆ తర్వాత తిరిగి నిద్రపోవడం చాలా కష్టంగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు ఫ్రెండ్స్. దీనికి కారణం పీడకలలు కావచ్చు. అవి మనల్ని ఎంతగానో కలవరపెడతాయి. దానివల్ల మనం సరిగ్గా నిద్రపోలేక నిరంతరం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఆ రోజు పగటిపూట జరిగిన సంఘటనలే అవ్వచ్చు. వాటిని గుర్తు చేసుకుంటూ అలాగే నిద్రపోకుండా ఉండిపోతాము. సాధారణంగా వెల్లుల్లిని మనం రెసిపీస్లో వాడుతుంటాము. కమ్మని వాసన కోసం, రుచికి మరియు ఆయుర్వేదంలో కొన్ని ఔషధాల తయారీలో కూడా వాడతాము. అంతేకాదు ఆధ్యాత్మికంగా కొన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తుందని మన పండితులు కూడా చెబుతున్నారు. రాత్రి సమయాల్లో భయపడుతూ నిద్ర లేచి ఇక నిద్ర పట్టకపోతే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని పెద్దలు చెబుతుంటారు. అలాంటి వాటిని వెల్లుల్లితో తొలగించవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిన పని 2 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని వాటిని వాసన చూస్తూ దిండు కింద పెట్టి పడుకోవాలి. వెల్లుల్లికి ఉండే ఘాటైన వాసన వలన ప్రతికూల శక్తి ఆ ప్రాంతంలోకి రాదు. అప్పటికే ఒకవేళ ఉంటే అక్కడి నుంచి వెళుతుంది. అలా దిండు కింద ఉంచిన వెల్లుల్లి రెబ్బలను రాత్రంతా దిండు కింద అలాగే ఉంచాలి. పొద్దున్నే తెల్లవారిన తరువాత దంతాలను శుద్ధి చేసుకున్న తరువాత ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో మనం రాత్రి దిండు కింద పెట్టుకున్నటువంటి 2 వెల్లుల్లి రెబ్బలు వాటర్లో వేయాలి. మనం స్నానం చేసి వచ్చిన తరువాత ఈ నీటిలో చిటికెడు పసుపు కలిపి వేప చెట్టుకు కానీ, రావి చెట్టుకు కానీ లేదా ఏదైనా చెట్టుకు ఈ వాటర్ని చెట్టు మొదట్లో పోయాలి. మన ఇంట్లో ఉండే అటువంటి చెట్టు మొదట్లో అయినా పోయవచ్చు. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల రాత్రిపూట నిద్రలో వచ్చే చెడు భయంకర కలలు రావని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఇది దిష్టి వలన భయము తొలగి నిద్రలో ఉలిక్కిపడి లేవకుండా ఎంతో చక్కగా నిద్రపోయేందుకు అవకాశం ఉంటుంది. మనకు దిష్టి తగిలినా ఏదైనా భయపడినా ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇలా నిద్ర పట్టకపోవడం, నిద్రలో ఉలిక్కిపడి లేవడం ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే ఈ రెమెడీని మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక్కో సమయంలో మన పెద్దవాళ్ళు చెప్పినవి కూడా కొన్ని వినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. లైక్ ఇచ్చి మంచి సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే అందించండి ఫ్రెండ్స్.